వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరామ్. వినాయక వినాయక విఘ్న వినాశక వినాయక. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 40వ అధ్యాయ ప్రారంభం. శ్రీ రామానంద బీడ్కర్ మహారాజ్. విద్యాసాగర, పరమానందానుభూతిని వాంఛించేవారు ప్రప్రథమంగా ఐహిక వాంఛలను త్యజించాలి. సిరి సంపదల మీద, పేరు ప్రతిష్టల మీద తనకున్న వ్యామోహాన్ని విసర్జించాలి. ప్రాపంచిక విషయ వాసనాదులకు దూరం కావాలి. పరమాత్ముని ప్రేమించి సేవించి ఆయన వాత్సల్యామృతాన్ని రుచి చూచిన వారికి ఈ ప్రపంచముతో ఏ విధమైన సంబంధం ఉండదు. సాయిరాం. వారు ప్రపంచానికి దూరంగా ఉంటారు, ప్రపంచం వారికి దూరంగా ఉంటుంది. వారిని ఈ ప్రపంచం ఉన్మాదులను చూసినట్లు చూస్తుంది. భగవద్భక్తిని మించిన మరో మత్తు పదార్థం ఈ ప్రపంచంలో లేనే లేదు. పరమాత్మను ప్రేమించిన వారికి ఆయన తప్ప వేరు ఏది కనిపించదు. ఈ ప్రపంచమంతా వారికి భగవన్మయముగా కనిపిస్తుంది. చివరకు వారు కూడా భగవంతునిగా మారిపోతారు. దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో భ్రమర కీటక న్యాయం అంటారు. కీటకం భ్రమరమును చూచి భ్రమించి తాను భ్రమరముగా మారినట్లు ఇది భక్తిలో పరిశుద్ధము పరిపూర్ణము అయిన పరిణత స్థితి. దానిని పొందడమే మానవుని యొక్క లక్ష్యం. శ్రీ స్వామి వెలిగించిన ఆధ్యాత్మిక జ్యోతిని మరి ఒక దానిని గురించి చెబుతాను వినుము. శ్రీ రామానంద బీడ్కర్ 1838వ సంవత్సరంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించెను. అతి చిన్న వయస్సులోనే తండ్రి మరణించెను. అతని కుటుంబము ఆధ్యాత్మిక చింతన కలది. తండ్రి పోయిన తరువాత ఆధ్యాత్మిక చింతన వలన తాత్కాలిక వైరాగ్యమున ఇల్లు విడిచి వెళ్ళి పండరిపురము, సప్తశృంగి మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించి చివరికి పూనా చేరుకున్నాడు. వారసత్వముగా వచ్చిన బంగారు నగలు చేయుట ఎందు కొద్దిపాటి అనుభవం వలన షరాబు వద్ద చేరినాడు. క్రమక్రమంగా బంగారు వెండి నగల తయారీలో చక్కని నిపుణతను సంపాదించెను. పూనాలోనే తాను స్వంతంగా నగలు తయారు చేస్తూ పెద్ద నగల వర్తకునిగా పేరుగాంచినాడు. వివాహం కూడా చేసుకున్నాడు. చందనపు చెక్కలతో అత్తరు, సుగంధ పరిమళ ద్రవ్యములు తయారు చేయుటలో కూడా నేర్పు సంపాదించి ఆ వ్యాపారము కూడా చేయసాగాడు. చాలా గొప్ప ధనవంతుడైనాడు. అయినా అతనికి ధనకాంక్ష తీరనే లేదు. బాల్యము నుండి పట్టుదల గలవాడు కావున ఎంతో శ్రమించి రసవిద్యను నేర్చుకుని బంగారమును తయారు చేయసాగినాడు. ధనము పెరగడంతో బీడ్కర్ చెడు సహవాసములను బట్టి దురలవాట్లకు బానిస అయినాడు. వ్యాపార రీత్యా గ్వాలియరు వెళ్ళి వస్తూ అక్కడ ఒక పతిత సాంగత్యములో పడి ఆమెకు దాసుడైనాడు. అలా కొన్ని రోజులు సాగాక ఆమెను జీవితాంతం పోషించడానికి అనగా వివాహం చేసుకోవడానికి సిద్ధపడినాడు. కానీ అంతలో ఆమె చనిపోయినది. అయినా స్త్రీ వ్యామోహం తీరక మరి ఒక స్త్రీని ఆశ్రయించాడు. బీడ్కర్ మనస్తత్వం ఏదైనా అతిగా చేయడం అలవాటు.
ఇంత పతనావస్థలో ఉన్న అతడు తన నిత్య కార్యక్రమములో పూజ అనుష్ఠానములు మానలేదు. కామము అనే భూతం ఆవహించిన వాడికి సంతృప్తి ఎన్నటికీ కలగదు. అతను ధనవంతుడై ఉండి కూడా ఎప్పుడూ అశాంతితో బాధపడేవాడు. ఇట్లుండగా ఒకనాడు అతని అదృష్టవశమున ఒక సాధు దర్శనం కలిగినది. బీట్కర్ ఆయనను చూడగానే ఒక అవ్యక్తానుభూతికి లోనైనాడు. గత జన్మ వాసన తెర తీస్తున్నాడనమాట సద్గురు. తాను చేసిన అవినీతి పనులు అతని కళ్ళ ముందర మెదిలినవి. అతనిలో పశ్చాత్తాపం కలిగినది. ఆ సాధువు దగ్గరగా వెళ్లి వారికి నమస్కరించి కూర్చుని తాను చిన్నతనము నుండి చేయుచున్న భగవదారాధన గురించి తెలిపి తన బలహీనతలను కూడా చెప్పుకున్నాడు. తనకు చిన్నతనము నుండి యోగ మార్గం నందు అభిలాష కలదని, దుష్టజన సాంగత్యము వలన తాను ఈ పతన జీవితమునకు లోబడినట్లు తెలిపి తనకు తరుణోపాయం చూపమని ప్రాధేయపడినాడు. అప్పుడు ఆ సాధువు బీట్కర్తో, యోగ విద్య విరాగులకు సన్యాసులకు లభించునదే గాని నీ వంటి విషయ భోగలాలసులకు ధనకాంక్ష వదలలేని వానికి ఎన్ని జన్మలకైనా లభించదు అని పరుషవాక్కులతో అతని చర్యలను ఖండించి పొమ్మనెను. ఆ సాధువు మాటలు బీట్కర్ హృదయములో బాగుగా నాటుకొనెను. తాను పశ్చాత్తాపాగ్నిలో దగ్ధమగుచు గతించిన పతన జీవితమును విడిచి ముందున్న జీవితమును నూతన మార్గమున గడపవలనని దృఢ నిశ్చయమును చేసుకొనెను. ఎటు పట్టుదల గలవాడు కదా, అలాంటి వాళ్ళే ఎటు వెళ్ళినా వాళ్ళు సాధించగలరు. గట్టి పట్టుదలతో సన్మార్గమున పయనించదలిచినవాడు ఆనాటి నుండి ప్రతిరోజు మారుతి మందిరమునకు వెళ్ళి హనుమత్ కవచమును పఠించుట ప్రారంభించినాడు. ఆంజనేయుడు జితేంద్రియుడు, ఆత్మ సంయమనమునకు నిశ్చల భక్తికి ప్రతిరూపం కనుక మనస్సును కాంత కనకముల నుండి మరల్చి భక్తి మార్గమున నడిపించగలడని అతను గట్టిగా విశ్వసించినాడు. క్రమముగా తన బలహీనతల నుండి దూరమై నిజమైన పశ్చాత్తాపమును కలిగి దైవముచే క్షమింపబడినాడు. అది గురుచరిత్రలో చెప్పదా. నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉద్ధరించమని ఎప్పుడైతే మనం సర్వస్య శరణాగతి చేస్తామో భగవంతుడికి సద్గురువుకి, అప్పుడు కొంత పాప ప్రక్షాళనం ఆ భగవంతుడు గావిస్తాడనమాట. అది ఆ పశ్చాత్తాపం కలగాలి ఫస్ట్. ఒకనాటి రాత్రి స్వప్నములో అక్కల్కోట వెళ్ళి శ్రీ స్వామి సమర్థులను దర్శించమని సూచన ఇయ్యబడింది. ఆ మరుసటి రోజునే బయలుదేరి బీట్కర్ అక్కల్కోట చేరినాడు. అక్కడ శ్రీ స్వామి సమర్థులను గురించి అడుగగా శ్రీ స్వామివారు రాజభవనంలో ఉన్నారని తెలిసెను. అందువలన శ్రీ స్వామి సమర్థుల దర్శనం అతనికి వెంటనే దొరకలేదు. బీట్కర్కు మొదట నిరుత్సాహం కలిగినది. శ్రీ స్వామిని దర్శించకుండా అక్కల్కోట వదిలి వెళ్ళకూడదని కృత నిశ్చయుడైనాడు. అది ఆ సంకల్ప శక్తి చాలా గట్టిగా ఉంది తనకి. అంతేకాక దర్శనం అయ్యే వరకు అన్నపానీయములు ముట్టనని ప్రతిజ్ఞ చేసి రాజభవనమునకు ఎదురుగా కూర్చుని శ్రీ స్వామివారి నామజపమును నిరంతరం చేయుచుండెను. ఆ విధముగా 2 రోజులు గడిచినవి. రాజభవనములోనున్నను శ్రీ స్వామి సమర్థులకు బీట్కర్ విషయమంతయు పూర్తిగా తెలియను. బీట్కర్ పట్టిన శపథము కూడా తెలియను. ఆయన పెడదారిన పడిన తన బిడ్డ మరలి సన్మార్గమునకు వచ్చినందుకు లోలోన చాలా సంతోషించినారు. అంతవరకు అతని భక్తిని ఓర్పును పరీక్షించిన శ్రీస్వామి 3వ దినమున రాజభవనము నుండి హఠాత్తుగా బీట్కర్ ఎదుట సాక్షాత్కరించిరి. బీట్కర్ పట్టరాని ఆనందముతో వెళ్ళి సాష్టాంగపడి శ్రీ స్వామి వారి పాదములను గట్టిగా పట్టుకొనెను. శ్రీ స్వామి, నా పాదములు ఇంత గట్టిగా ఎందుకు పట్టుకున్నావు అనిరి. బీట్కర్, హే సద్గురుమౌళి, నా ఉద్ధారకులు మీరే, నా ఆధ్యాత్మిక జీవితమునకు మీరే గట్టి పునాది వేయాలి అని ఇంత గట్టిగా పట్టుకున్నాను అన్నాడు. వెంటనే శ్రీ స్వామి సమర్థులు, అటు చూడు అని ఒక జింక చర్మమును చూపిరి. బీట్కర్ అది చూచి, ఏమీ అర్థం కాలేదు స్వామి అన్నాడు. విచిత్రంగా శ్రీ స్వామి వెంటనే మారిపోయి కోపముతో, ఎంతటి అజ్ఞానం!
అని తిట్టుట మొదలెట్టిరి. శ్రీ స్వామివారి కోపమును చూచి చోళప్ప, సుందరాబాయి మొదలగు సేవకులు బీట్కర్తో, శ్రీ స్వామివారు కోపంలో ఏమైనా చేస్తారు, నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అని. బీట్కర్ను ఎందుకు తిట్టుచున్నారో ఎవ్వరికీ అర్థం కాకపోయినా అతనికి మాత్రం గతంలోని తన ప్రవర్తనకు ఇంతకంటే పెద్ద శిక్ష వేసినా చాలదు అనిపించెను. అందువలన శ్రీ స్వామివారి తిట్లను ఆశీస్సులుగా భావించినాడు. ధైర్యం చేసి, శ్రీ స్వామి దయామయ, మీరు నన్ను చంపినా సరే నేను మీ పాదములను విడువను అన్నాడు. అందరూ ఈ వింత దృశ్యమును అత్యంత కుతూహలముగా చూచుచుండిరి. శ్రీ స్వామి తన కోపం తగ్గించుకుని, నీవు వచ్చిన పని అయినది, పో ఇక్కడి నుంచి అంటూ తన యోగ దృష్టితో శక్తిపాతం చేసిరి. అతని పాపాన్ని పారద్రోలారన్నమాట ఆ తిట్లతో. గత సాంగత్యాలని, గత దుష్కర్మలని, చెడు సహవాసాలని, ఆ యొక్క పతన జీవితాన్ని పారద్రోలారు. అది బీడ్కర్ హృదయమునందు శ్రీ స్వామి చూపులతో అవ్యక్తానందం కలిగినది. శరీరం రోమాంచితమైనది. ఆనంద భాష్పములు ధారగా కారినవి. దీనితో బీడ్కర్లో కుండలిని చైతన్యం పొందినది. అది సద్గురువు అంతంత మహామహా ఇవి కూడా అలా చిన్న వాటిలతో ఎలా చేస్తున్నారో చూసారా. కుండలిని శక్తి ప్రభావితం కావడానికి మామూలుగా అయితే ఎన్నెన్ని సాధనలు చేయాలి, కానీ క్షణమాత్రంలో ఎలా చేశారో చూసారా. అలా నడిపిస్తారు సద్గురువు. అది శ్రీ స్వామి యందు గట్టి విశ్వాసముతో పూనా తిరిగి వెళ్ళినాడు. గురువు యొక్క ఆగ్రహ జ్వాలలో తన గత పాప జీవితమంతయు భస్మమైనదని బీడ్కర్ భావించెను. నిత్యము శ్రీ స్వామివారి నామజపం చేస్తూ శ్రీ స్వామిని తన ఆరాధ్య దైవముగా చేసుకున్నాడు. 1 సంవత్సరం గడిచిన తరువాత శ్రీ స్వామిని దర్శించుటకై బీడ్కర్ అక్కల్కోట వచ్చినాడు. అది మాఘ పూర్ణిమ రోజు, ఫిబ్రవరి అన్నమాట. బీడ్కర్ శ్రీ స్వామిని దర్శించి నమస్కరించినాడు. శ్రీ స్వామి, ఈ మామిడికాయ సహం పండినది అన్నారు. ఆ మాటతో బీడ్కర్ ఎంతో సంతోషించి తన సాధన చక్కని మార్గంలో సాగుచున్నదని, శ్రీ స్వామి మాటలలోని అర్థమని గ్రహించి తిరిగి పూనా చేరినాడు. బీడ్కర్కు కొద్ది కాలంలోనే తిరిగి శ్రీ స్వామివారిని దర్శించి అక్కడ ఉండి శ్రీ స్వామివారి సేవ చేయవలెనని అనుకున్నాడు. మరుసటి సంవత్సరమే అతను అక్కల్కోట చేరినాడు. అతనికి శ్రీ స్వామి సేవ చేసుకునే భాగ్యం దక్కినది. ఒకనాటి రాత్రి శ్రీ స్వామివారి పాదములు ఒత్తుచుండెను. ఎంతసేపటికి శ్రీ స్వామి చాలు అనలేదు. అందువలన శ్రీ స్వామి నిద్రించుచున్నను అర్ధరాత్రి వరకు అతను పాదసేవ మానలేదు. ఇంతలో ఒక నాగుపాము బుసలు కొట్టుచూ అక్కడకు వచ్చినది. అయినా సరే బీడ్కర్ కదలక గురుసేవలో చనిపోవటం కూడా తన అదృష్టమే అని భావించినాడు. వెంటనే శ్రీ స్వామి దిగ్గున లేచి, నువ్వు మొండివాడివి రాక్షసుడా, పో బయటకు. బీడ్కర్ చెంపపై గట్టిగా కొట్టిరి. ఆ స్పర్శతో బీడ్కర్కు స్పృహ తప్పి సమాధిలోనికి వెళ్ళినాడు. సాయిరాం. ఆ మరునాడు మామూలు స్థితికి వచ్చిన బీడ్కర్ శ్రీ సమర్థ గురుదేవులను దర్శించి నమస్కరించి ఆశీస్సులు పొంది పరిపక్వ స్థితిలో మధురానుభూతులతో పూనా తిరిగి వెళ్ళినాడు. అప్పటి నుండి అప్పుడప్పుడు అక్కల్కోటకు వచ్చుచుండెడివాడు. ఒకసారి బీడ్కర్ను చూచి, శ్రీ స్వామి, నీ పెద్దలకు ఇంకా బాకీ ఉన్నావా, నీవు భోజనం ఎప్పుడు పెడతావు అని అడిగిరి. శ్రీ స్వామి మాటలను బీడ్కర్ గ్రహించి పూనా వెళ్ళి 1000 మందికి అన్నదానం చేయుటకు కావలసిన పదార్థములు, ధనము శ్రీ గురుదేవునకు సమర్పించుటకై ఖరీదైన అత్తరులను తీసుకుని గుర్రముపై అక్కల్కోటకు బయలుదేరాడు. దారిలో గుర్రము బెదిరి పరిగెత్తుట చేత ఆ అత్తరు సీసాలన్నీ క్రింద పడి పగిలిపోయినవి. బీడ్కర్ ఎటులను అక్కల్కోట చేరి ఘనముగా అన్న సమారాధన చేసినాడు. శ్రీ స్వామి సమర్థులు కూడా అక్కడకు వచ్చి అతని భిక్షను స్వీకరించి, నాకు భోజనం పెట్టినావు, కానీ దక్షిణ ఏది, తగినంత ఇయ్యగలవా అన్నారు. మహారాజ్, మీరు ఏది కోరినా అది ఇయ్యగలను అని బీడ్కర్ అన్నాడు. శ్రీ స్వామి నవ్వుతూ, నీవు ఇవ్వలేవు అన్నారు. కానీ బీడ్కర్
ఓ సద్గురునాథ, శ్రీ స్వామి సమర్థ, మీరు అడిగినంత ఇచ్చేదను, అడగండి స్వామి అనెను. అయితే ఇక మీదట బంగారము తయారు చేయు రస విద్యను నీవు మానివేయవలెను, అదే నాకు తగిన గురుదక్షిణ అని శ్రీ స్వామి నవ్వుచూ తన కోరికను వెలిబుచ్చిరి. శ్రీ స్వామి భావమును గ్రహించిన బీడ్కర్, అలాగే స్వామి, ఈ క్షణం నుండే మానివేస్తున్నాను అని ప్రమాణం చేసినాడు. కాంత కనకములు సాధకుని ఆధ్యాత్మిక జీవితం అను అగ్నిని ఆర్పే నీరు వంటివి. వాటిపై మనస్సులో ఏ కొంచెం కోరిక మిగిలి ఉన్నను పతనమునకు దారి తీయను. శ్రీ స్వామి బీడ్కర్ మనస్సును పూర్తిగా పరిశుద్ధమునర్చి చిత్తశుద్ధి నింపి ఆధ్యాత్మిక చింతనయందు నిజమైన పురోభివృద్ధిని సాధించుటకు తగిన సూచనలిచ్చిరి. దుష్ట చేష్టల బారి నుండి తల్లి తన బిడ్డలను దండించునట్లు శ్రీ స్వామి బీడ్కర్ను సంస్కరించిరి. మరి ఒకసారి బీడ్కర్ శ్రీ స్వామిని దర్శించుటకై వెళ్ళగా, నీవు ఇహ మీదట నా దగ్గరకు రానక్కర్లేదు, నర్మదా నది ప్రదక్షిణం చేయి అని ఆజ్ఞాపించి నా కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి అని ఆశీర్వదించిరి. నర్మదా నది ప్రదక్షిణం చాలా కష్టతరమైనది. ఆ నది ఎత్తైన కొండలతో, లోతైన లోయలతో, క్రూర మృగములతో నిండిన దట్టమైన అడవులతో చుట్టబడి ఉన్నది. ఆ నదీ ప్రదక్షిణమునకు ఇంద్రియ నిగ్రహం, ఆత్మస్థైర్యం ఎంతో అవసరం. అయినప్పటికీ శ్రీ గురుదేవుల ఆజ్ఞను శిరస వహించి అతను నర్మదా ప్రదక్షిణమునకు బయలుదేరినాడు. దారిలో అతనికి పులులు, సింహాలు, పాములు మొదలైన వాటి బారి నుండి ఎన్నో గండములు ఎదురైనవి. కాని వాటినన్నింటినీ శ్రీ స్వామివారి అనుగ్రహం వలన తప్పించుకున్నాడు. ఈ యాత్రలో అతడు మహేశ్వరులో ఉండగా శ్రీ స్వామి సమర్థుల మహాసమాధి వార్త తెలిసినది. ఎంతో దుఃఖితుడై మధ్యలో ఆపివేసి పసిబాలుని వలె శోకిస్తూ అక్కల్కోట చేరుటకై వెనుకకు మరలినాడు. కాని ఆ రాత్రి అతనికి స్వప్నంలో శ్రీ స్వామి సమర్థులు దర్శనమిచ్చి, నేను ఎల్లప్పుడూ సజీవుడనే, నాకు మరణమనున్నది లేదు, నీ వెంటనే ఉన్నాను, నా భక్తులు పిలిచినప్పుడెల్లా పలుకుతాను, నీవు దుఃఖించకు, యాత్రను పూర్తి చేయుము, నా ఆశీసులే కాక నర్మదా తల్లి అనుగ్రహం కూడా నీకు ఉన్నది అని పలికిరి. ఈ స్వప్న సందేశమునే గురువాజ్ఞగా భావించి బీడ్కర్ తిరిగి యాత్రను చేయుచున్నాడు. ఒక రోజున నర్మదాదేవి అతని భక్తికి సంతోషించి తన స్వస్వరూపమున ఒక దేవతామూర్తిగా ప్రత్యక్షమై దీవించినది. బీడ్కర్ యాత్రను జయప్రదముగా పూర్తి చేసుకుని ఓంకారేశ్వరకు చేరినాడు. భర్త జాడ తెలియక అతని భార్య కూడా తీర్థయాత్ర చేయుచు ఓంకారేశ్వరులో అతనిని కలుసుకున్నది. నర్మదా నదీమ తల్లి శ్రీ వాసుదేవానంద సరస్వతిని, శ్రీ సచ్చిదానంద స్వామిని బీడ్కర్కు దర్శనమియ్యమని ఆదేశించినది. తరువాత కాలంలో బీడ్కర్కు వారిరువురును దర్శనమిచ్చి అతనిని ఆశీర్వదించిరి. బీడ్కర్ కాశీ, ప్రయాగ, ఔదుంబర్, నరసింహవాడి, దేహు, ఆళంది మొదలగు పుణ్యక్షేత్రములు కూడా దర్శించి పూనా తిరిగి వచ్చినాడు. సద్గురుని అనుగ్రహం వలన అసాధ్యములు కూడా సుసాధ్యమగును. పూనాలో బీడ్కర్ ఒక మఠమును నిర్మించుకుని సన్యాసము స్వీకరించి బీడ్కర్ మహారాజుగా ప్రసిద్ధిగాంచినారు. ఆయన ఎందరికో ఆత్మోద్ధరణకు సహాయపడినారు. బాబా సహస్రబుద్ధే ఆయన శిష్యులలో ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని పొందిన వారిలో ప్రముఖుడు. సాగర అంటే విద్యాసాగరగా వింటివా, రస విద్యతో మూల లోహములను కాకుండా ఇతర ముడి పదార్థములను ఉపయోగించి బంగారమును తయారు చేయ నేర్చిన బీడ్కర్ శ్రీ స్వామి సమర్థుల కృప వలన తానే బంగారముగా మారినాడు. జడ పదార్థములలో మార్పు తెచ్చుట విశేషం కాదు నాయన. ఇక్కడ శ్రీ స్వామివారి సామర్థ్యమున జంతువు మానవుడిగా, మానవుడు మహనీయుడిగా, దైవముగా పరిణామం చెందుటయే గొప్ప విశేషం. శ్రీ బీడ్కర్ మహారాజ్ 4/4/1913 సంవత్సరమున పూనాలో సమాధి పొందినాడు. సద్గురు మౌళి, స్వామి సమర్థ, సచ్చిదానంద, సద్గురురాయ, ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని
శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్, శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 40వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.